హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందో ది హోమ్ మేకర్. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి అందరూ ఎండలకి ఎలా ఉన్నారండి? చాలా హీట్ ఎక్కువగా ఉంది ఈ ఇయర్ అయితే మాత్రం. ఎండలకి చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా గొడుగులు లేదంటే స్కార్ఫ్లు వేసుకొని వెళ్ళండి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది బయట. ఎక్కువసేపు షాపింగ్ చేయాలంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ప్లాన్ చేసుకోండి. సో దట్టు దాంతోపాటు ఎక్కువ వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. బయటికి వెళ్తే కనుక కొబ్బరి నీళ్ళు, చెరుకు రసాలు ఇలాంటివి ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. సో మనం ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే అంత బాడీ అనేది డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. సో అంతేకాకుండా మంచిగా ఫ్రూట్ జ్యూసెస్ అనేది ఎప్పుడు మనం తాగుతూనే ఉంటాం కాబట్టి నేను మంచి 4 హెల్తీ జ్యూసెస్ అయితే ఈ సమ్మర్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఆ 4 జ్యూసెస్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దామండి. సో ఫస్ట్ జ్యూస్ అయితే నేను క్యారెట్తో స్టార్ట్ చేస్తాను అనమాట. సో మనకి క్యారెట్ విటమిన్ ఏ రిచ్, కంటికి చాలా మంచిది, అంతేకాకుండా మన స్కిన్కి కూడా చాలా మంచిది. దాంతోపాటు 2 ఆరెంజెస్ తీసుకున్నాను. ఆరెంజెస్ దొరకకపోతే మోసంబి తీసుకోవచ్చు, బత్తాయిలు అంటారు కదా, సో బత్తాయిలు తీసుకోవచ్చు. దాంతోపాటుగా ఒక 10 మింట్ లీవ్స్, 10 పుదీనా ఆకులు తీసుకున్నాను, చక్కగా వాష్ చేసి పెట్టుకున్నాను. సో దాంతోపాటు 2 చిన్న అల్లం ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్కలు తీసుకొని అన్నిటినీ కలిపి మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ జ్యూసెస్ స్పెషల్గా ఉంటే కనుక సో దాంట్లో ఆ జ్యూసర్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఒకవేళ క్యారెట్ జ్యూసర్ లేకపోతే మామూలు జార్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. అయ్యో మనకి ఇది లేదు అని ఫీల్ అవ్వాల్సిన పని లేదు. చక్కగా అన్నీ వేసేసుకొని దీంట్లో ఫస్ట్ అయితే నేను క్యారెట్ వేసిన జ్యూసర్లో క్యారెట్లు, అల్లము, మింటు 3 కలిపేసి మిక్స్ చేసుకొని జ్యూస్ చేసుకుంటున్నాను. సో ఈ జ్యూస్ అయితే చాలా మంచిదండి హెల్త్ కానీ స్కిన్ కానీ. సో ఇంకా ఇలాగా మిక్సీ చేసుకున్న తర్వాత దాంట్లో ఇంకా పిప్పి అనేది ఏం రాదు కాబట్టి డైరెక్ట్గా మనం హనీ కానీ లెమన్ కానీ వేసుకొని తాగేయచ్చు. ఇష్టమైన వాళ్ళు అట్లాగే తాగొచ్చు. ఇష్టం లేకపోతే కనుక కొంచెం స్వీట్ కావాలనుకున్న హనీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ జ్యూస్. సో సెకండ్ జ్యూస్ వచ్చేది కూడా క్యారెట్తో చూపిస్తాను. సో మీరు ఎప్పుడైనా క్యారెట్తో వేరే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? సో నేనైతే గ్రీన్ లీఫ్ వెజిటేబుల్ అయిన పాలకు నాకు చాలా ఫేవరెట్ అన్నమాట, పాలకూర అంటే. సో దాన్ని ఈ రెండింటిని కలిపి ఈరోజు నేను మనకి మంచి హెల్దీ జ్యూస్ ఒక చేసి చూపిస్తున్నాను. సో చూసారా, 2 గ్రీన్, ఆరెంజ్ వస్తే నాకైతే మన ఫ్లాగ్ కలర్స్ గుర్తు వస్తున్నాయి. చాలా అంటే చాలా మంచిదండి. మనకి పాలకూరలో మనకి హై రిచ్ ఐరన్ ఉంటుంది కదా, సో దానికోసం అని చెప్పేసి ఐరన్, పాలకూర 2 కాంబినేషన్ వల్ల కూడా మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ జ్యూస్ ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. సో అందుకోసం అయితే చక్కగా ముందైతే పాలకూర అయితే బాగా వాష్ చేయాలండి. లైట్ హాట్ వాటర్లో వాష్ చేసుకుంటే చాలా మంచిది. సో తర్వాత మనం కట్ చేసుకున్న పాలకూర, ఆ తర్వాత ముక్కలు కూడా ఆల్రెడీ మనం క్యారెట్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి సో దాంతోపాటు చిన్న అల్లం ముక్క వేసేసుకొని 2 కలిపి బాగా మిక్సీ చేసుకోవాలి. తాగగలిగితే కనుక ఆ పల్పుతో కలిపి తాగేసేయచ్చు, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. నేను ఒట్టి పాలకూర జ్యూస్ చేసుకునేటప్పుడు కూడా అసలు పల్పు అయితే నేను అస్సలు స్ట్రెయిన్ చేయను, అట్లాగే తాగేస్తాను. మనకేమి ఇబ్బంది కూడా అనిపించదు తాగడానికి. మరి క్యారెట్ అంటే క్యారెట్ నేను అది క్యారెట్ మళ్ళీ విడిగా వేరే జ్యూస్ చేశాను అనమాట. సో దానిలో పల్పు ఏం రాదు కాబట్టి ఇబ్బంది లేదు. సో నేనేంటంటే మీకు చూపిస్తున్నాను కాబట్టి ఇట్లా స్ట్రెయిన్ చేస్తాను, లేదంటే అసలు నేను స్ట్రెయిన్ చేయను. పాలకూర కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ వేసుకుంటే మనం తాగేటట్టుగా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఇట్లాగా చేశాను అనమాట. సో రెండింటిని సపరేట్గా జ్యూస్ చేసుకొని నేను రెండింటిని కలిపేసుకుంటున్నాను. సో అదేమో డార్క్ గ్రీన్, చూసారు ఎంత బాగుందో కలర్. సో ఆ గ్రీన్ ఆరెంజ్లో కలిపేదానికి మనకి ఏ కలర్ వచ్చిందంటే లైట్ పెసరపచ్చ, మనకి పెసలు ఉంటాయి కదా ఆ కలర్లో జ్యూస్ వచ్చేసింది. సో ఇక్కడ కలర్స్ చూసారా, అటువైపు ఆరెంజ్ ఇటువైపు గ్రీన్ బాగా తెలుస్తుంది. సో దానిలోకి అయితే 2 టీ స్పూన్ల హనీ వేసుకున్నాను. సో దాన్ని బాగా కలిపేసుకొని దాంట్లోకి కొంచెం ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి. సో దీన్ని ఇంకా మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తాగేయటమే. జ్యూస్ కూడా చాలా బాగుంటుందండి. అదేంటంటే పాలకూర కదా, చాలామంది పాలకూరకి ఒక స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ స్పెషల్ ఫ్లేవర్ వల్ల ఏదైనా ఇబ్బంది అనిపిస్తేమో అనుకుంటారు, కానీ చాలా బాగుంటుంది. క్యారెట్ కాంబినేషన్లో చేసాం కాబట్టి. సో థర్డ్ అయితే నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ జ్యూస్. సో ఇదైతే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి మంచి, కళ్ళకి మంచిది. అంతేకాకుండా మన హెయిర్ గ్రోత్కి అయితే, మన హెయిర్కి ఎవరైనా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా లేదంటే హెయిర్ గ్రోత్ బాగా ఉండాలన్నా కూడా ఈ జ్యూస్ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో దానికోసం అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది, ది గ్రేట్ ఫ్రూట్ ఉంది కదా, మన
ఆమ్లా తీసుకున్నాను, గూస్బెర్రీ అంటాం కదా, సో అది తీసుకున్నమాట. నేను 3 గూస్బెర్రీస్ తీసుకున్నాను, ముక్కలు కట్ చేసుకుని దానిలో ఒక చిన్న అల్లం ముక్క వేసుకున్నాను. అల్లం ముక్కతో పాటు ఒక గుప్పెడి కరివేపాకు వేసుకోవాలి. గుప్పెడి కరివేపాకు వేసేసుకొని అంతేకాకుండా దీనిలో కొంచెం దీనిలోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని దాంట్లోకి ఇంకా ఇలాగే తాగేయచ్చు కావాలనుకుంటే కనుక. సో దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని తాగితే కొంచెం పులుపు ఫ్లేవర్ అనేది బాగా తెలుసు. సో అలా తాగలేని వాళ్ళు ఒక 2 స్పూన్స్ 2 గరిటెలు అంటాం కదండి, ఆ 2 గరిటెలు కానీ 3 గరిటెలు కానీ పెరుగు వేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని తాగండి. అసలు జ్యూస్ ఉంటుంది నెంబర్ 1 అనమాట. ఇది మార్నింగ్ మరి పెరుగు వేసాం కదా, మార్నింగ్ తాగొచ్చండి, బ్రహ్మాండంగా తాగొచ్చండి. మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా మధ్యాహ్నం అయినా మీ ఇష్టం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగండి. జ్యూస్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. పిల్లలకైనా ఇవ్వండి. నేనైతే కనీసం దాన్ని స్ట్రెయిన్ కూడా చేయలేదన్నమాట, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ పోతాయి అనిపించింది. కావాలనుకుంటే కొంచెం ఉసిరికాయ పిప్పి వస్తుంది కాబట్టి కావాలనుకుంటే దాన్ని స్ట్రెయిన్ చేసుకోవచ్చు, లేదంటే కనుక అట్లాగే తాగొచ్చు. నేనైతే స్ట్రెయిన్ చేయకుండా తాగాను. సో నథింగ్ బట్ బటర్ మిల్క్ లాగా ఉంటుంది, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఒక్కసారి ఎవరైనా సరే ట్రై చేయండి. సూపర్ డ్రింక్ ఇదైతే, హెయిర్ గ్రోత్ అయితే నెంబర్ 1 డ్రింక్ అని చెప్తాను నేనైతే. సో మన 4th డ్రింక్ వచ్చేసరికి సొరకాయ. సో సమ్మర్లో మనం ఎక్కువ వాటర్ కంటెంట్ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కాబట్టి దాంట్లో మన సొరకాయ కూడా ఎక్కువ మనం వెజిటేబుల్స్లో యాడ్ చేసుకుని చాలా మంచిది. మన కుకింగ్లో, డైలీ కుకింగ్లో బీరకాయ, సొరకాయ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే మంచిది. సో అందుకని చెప్పేసి సొరకాయతో జ్యూస్ చేశాను. నేను కూడా ఫస్ట్ ఇంతకుముందు ప్లెయిన్గా తాగేదాన్ని, సో ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. సో జ్యూస్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ జ్యూస్ అయితే ఎలా ఉందో చెప్పానా, జ్యూస్ అయితే చెరుకు రసం లాగా ఉంది. మా బాబుకి ఇస్తే చాలా బాగుందమ్మా, చెరుకు రసం ఉదయాన్నే చేసావు ఏంటి అని అడిగాను అనమాట. సో అంత బాగుంది, చెరుకు రసం లాగా ఉంటుంది. సో దానికోసం అయితే నేను ముగ్గురికి చేస్తాను కాబట్టి ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాను. ఇదైతే నాటు సొరకాయ అండి, మామూలుగా ఏదైనా పొడవు సొరకాయలు ఉంటాయి అదైనా తీసుకోవచ్చు. సో అలా చక్కగా తీసుకొని కడిగేసి పీల్ తీసేసుకొని చక్కగా ముక్కలు కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి మనం. సో కొంచెం చిన్న జార్స్ అయితే కనుక చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది. పెద్ద జార్ అయితే కనుక ఏం పర్లేదు, వాటర్ కంటెంట్ ఫ్రూట్ వెజిటేబులే కాబట్టి మనకి బాగా మిక్స్ అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి కొంచెం వాటర్ పోస్తే కనుక మనకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనిలో చిన్న అల్లం ముక్క, కొంచెం కొత్తిమీర కరివేపాకు అండి, కరివేపాకు వేసేసి మిక్సీ పట్టేసి దాన్ని స్ట్రెయిన్ చేశాను. దీనిలో పల్ప్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. సో మనమైతే తాగొచ్చు, కానీ పల్పు తీసేస్తేనే బాగుంటుంది దీనికైతే. సో అందుకని అయితే మొత్తం స్ట్రెయిన్ చేసేసి ఆ పల్పు అంతా తీసేసాను. పల్పు అంతా తీసేసి దాంట్లోకి హనీ యాడ్ చేసి తాగాను. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. చూడటానికి కూడా మనకి అది చెరుకు రసం లాగే అనిపిస్తుంది. షుగర్ కేన్ జ్యూస్ చాలామంది సమ్మర్లో తాగుతారు కదా, సేమ్ ఆ కలర్ కూడా చూసారా అట్లాగే ఉంది. హనీ యాడ్ చేయగానే ఆ చెరుకు రసం ఫ్లేవర్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఈ 4 జ్యూసెస్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మీకు ఏది నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.